ఈ వీడియోలో మనం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైల పుణ్యక్షేత్రం గురించి, మేము తిరిగిన కొన్ని ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. భ్రమరాంబ అమ్మవారి శక్తిపీఠము, మల్లికార్జున స్వామి పేరుతో పిలువబడే శివాలయం రెండూ కలిసి ఉండటమే ఈ క్షేత్ర ప్రత్యేకం. సో వెల్కమ్ టు బోయినా ట్రావెల్ బ్లాగ్స్. మేము ఈ జర్నీని హైదరాబాద్ నుంచి శ్రీశైల క్షేత్రానికి బై రోడ్ 2 వీలర్ ద్వారా మేము ట్రావెల్ చేయటం జరిగింది. మేము ట్రావెల్ చేసిన టైం అక్టోబర్ మొదటి వారం. సో రైనీ సీజన్ అయిపోయి వింటర్ సీజన్ స్టార్టింగ్ కాబట్టి హైదరాబాద్ నుంచి క్లోజ్ టు 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మాకు చిన్న చెక్ డ్యామ్ లాంటి చిన్న రిజర్వాయర్, దిండి రిజర్వాయర్ని కూడా దాటేసాం. నెక్స్ట్ చాలా గ్రీనరీగా ఉన్న నల్లమల ఫారెస్ట్లోకి ఎంటర్ అవటం ఒక పక్క కొంచెం భయంగాను, కొంత ఎగ్జైట్మెంట్గాను అలా ట్రావెల్ సాగిస్తూ ఉన్నాము 2 వీలర్ పైన. ఒకపాటి చిన్న సాహసం అనే చెప్పాలి, కానీ ఈ జర్నీ చాలా బాగుంది. సో కార్లోనో బస్లోనో వెళ్తే అంత థ్రిల్ వచ్చేదేమో కాదు, కానీ 2 వీలర్ కదా, చాలా బాగా మంచిగా అనిపించింది. సో వెళ్ళే దారిలో మాకు మొదటిగా కనపడేది సాక్షి గణపతి టెంపుల్. సో అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని శ్రీకృష్ణదేవరాయ సత్రంలో మేము నైట్ స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ మల్లికార్జున స్వామివారిని, అలానే భ్రమరాంబ మాతని దర్శనం చేసిన తర్వాత సైట్ సీయింగ్ అయినటువంటి మొదట హటకేశ్వర ఆలయం, దాని తర్వాత పాలధార పంచదార దర్శించుకున్న తర్వాత సో ఇంజనీరింగ్ మెరాకిల్ అయినటువంటి శ్రీశైలం రిజర్వాయర్ని మేము సందర్శించడం జరిగింది. లక్కీగా మేము ఇది ప్రీ ప్లానెడే కాబట్టి మేము వెళ్ళిన సందర్భంలో 2 గేట్స్ వాటర్ అవుట్‌ఫ్లో జరుగుతూ ఉంది. అయితే కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి మాకు డ్యామ్ హ్మ్, పైన ట్రావెల్ చేయటానికి, నడుచుకుంటూ అటు వెళ్ళటానికి కూడా మాకు ఛాన్స్ దొరికింది. సో ఇట్స్ ఎన్ అమేజింగ్ మూమెంట్. వాటర్ అవుట్‌ఫ్లో ఉన్నప్పుడు, డ్యామ్ పైన నుంచున్నప్పుడు ఆ కొద్దిపాటి వైబ్రేషన్స్, ఒక టైప్ ఆఫ్ టెన్షన్, ఒక టైప్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్, ఆ ఫీలింగ్ మనం చెప్పుకోలేనంత మంచిగా అనిపించింది. సో హెవీ వాటర్ ఫ్లో కొన్ని వందల కిలోమీటర్ల స్పీడ్‌లో నా కింద నుంచి వెళ్ళి అలా భూమిని తాకుతున్నప్పుడు వచ్చే సౌండ్ సూపర్! సో మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటి వాటర్ డ్యామ్ యొక్క బ్యాక్ సైడ్‌లో ఉన్నవి. సో ఈ క్రస్ట్ గేట్స్ లిఫ్ట్ చేయటం వల్ల వాటర్ పైనుంచి క్రిందకు జారువిడుతూ ఉన్నది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. క్లోజ్ టు 780 ఫీట్ నుంచి వాటర్ కిందకి పడుతుంటే ఆ సౌండ్ సూపర్! సో మాకు లక్కీగా డ్యామ్ కింద భాగానికి కూడా ట్రావెల్ చేయటం జరిగింది. సో క్లోజ్ టు 7 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ హైట్ క్లోజ్ టు 100 ఫీట్ ఉంటుంది. సో 2 కొండల మధ్యలో ఈ రిజర్వాయర్ ఉంటుంది కదా, ఈ స్టెచ్ నుంచి ఆ స్టెచ్ వరకు డిస్టెన్స్ 600 మీటర్లు ఉంటుంది. అంటే హాఫ్ కిలోమీటర్ పైననే ఉంటుంది. నెక్స్ట్ మేము వెళ్ళింది పాతాళగంగ. రోప్‌వే ద్వారా మేము పాతాళగంగను కూడాను విజిట్ చేయటం జరిగింది. తరువాత మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జ్ఞాన మందిరం కూడాను విజిట్ చేశాము. మేము విజిట్ చేసిన టైం క్లోజ్ టు ఈవినింగ్ 7-7:30 మధ్యలో ఉండటం వల్ల కొంచెం డివోటీస్ ఫ్లోటింగ్ కూడా కొంచెం పెరిగింది. సో అందువల్ల వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ క్యాప్చర్ చేయటం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ మాకున్న అవకాశం కొద్దీ కొన్ని ఫొటోస్ తీయగలిగాము. అక్కడ సుమారు ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు మెడిటేషన్ చేసుకోవటం వల్ల ఎంతో రిలాక్స్‌గా రీసెట్ అయినట్లు అనిపించింది మైండ్ అంతా. సో ఈవినింగ్ 8, 8:30 ప్రాంతంలో స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి తీసిన పిక్ ఇది. సో ఇది ఈ వీడియోలో మేము తిరిగిన కొన్ని ప్లేసెస్ వీడియో రూపంలోనూ, ఫొటోస్ రూపంలోనూ సేకరించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. జై హింద్.